లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ధవళేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. పేద మత్స్యకార మహిళలకు చీరలు, పండ్లు సుమారు 60 మందికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. యువకుడు, ఉత్సాహవంతుడు, రాజ్యాంగ పరిరక్షకుడు, దేశ ప్రజల ఆశాజ్యోతి, నిస్వార్థ ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల భాగ్యలక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్, సింథియా రాణి, తడాల కొండరాజు, భర్రె సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, సత్యనారాయణరాజు, ఉలిశెట్టి సత్తిబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు. అండి ఈరోజు మా ప్రీతమ నాయకులు, ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యువ నాయకులు, మంచి స్పిరిట్ ఉన్న వ్యక్తి, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ధవళేశ్వరం ప్రదేశంలో వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, బాగుపడాలన్నా, ఈ దేశ ప్రజలకు రక్షణ కావాలన్నా, ఈ దేశ అభివృద్ధికి ముందుకెళ్లాలన్నా అణగారిన వర్గాలు మరలా అభివృద్ధి చెంది రాజకీయంలో శక్తిగా ఎదగాలన్నా ఈ దేశానికి రాబో రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భిన్న వర్గాలతో అనేక మందితో నిత్యం మమేకం అవుతూ, అంటే ఉదాహరణకి ఒక చర్మకారులు ఉంటే మా రాహుల్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన వృత్తిలో ఉన్న సాధక బాధకాలను తెలుసుకుంటారు. అలాగే ఒక ముఠా కార్మికుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధబాధకాలు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏమిటి, వారి విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు ఏంటి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రకంగా రాబో రోజుల్లో దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలో ఆలోచనతో నిరంతరం శ్రమించేటటువంటి మా రాహుల్ గాంధీ గారికి ఆ భగవంతుడు పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఈ దేశానికి ఆయన ప్రధాని అయ్యి ఆయా వర్గాలని ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తూ, రోజు ఇక్కడ మత్స్యకారు మహిళలైనటువంటి వీరందరికీ కూడా సుమారుగా 60 మందికి చీరల పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీని, పళ్ళు పంపిణీలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈయన దేశాన్ని చేసే ఒక నాయకుడుగా,
యువకులకు స్ఫూర్తిదాయకగా ప్రస్తుత భారతదేశానికి చదువుకున్న ప్రధానమంత్రి కావాలి అన్న పరిస్థితి ఏర్పడింది అంటే దానికి అర్హులు ఒకరే రాహుల్ గాంధీ గారు. ప్రజా శ్రేయసే తన శ్రేయస్సు కానీ రాజ్యాంగ పరిరక్షణే పార్టీ యొక్క సిద్ధాంతంగా తన శ్వాసగా తీసుకుంటూ ప్రతిపక్షంలోని ప్రజల గురించి గలమెత్తిన మొదటి వ్యక్తిగా కూడా ప్రజల సమస్యని పరిష్కరించే మార్గంగా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నడిపించడంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా ముందుగానే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మన భారతదేశం యువకులు కానీ ఆర్థిక వ్యవస్థ కానీ జరుగుతున్న రాజ్యాంగ ఆక్రమణ కానీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిగా రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన ఇంకా ఆయురారోగ్యాలతోటి నాయకత్వం వహించి పార్టీని బలోపేతం చేసి ప్రజల యొక్క మన్ననలను పొందాలని, త్వరలో ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే శుభదినం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ జై హింద్. ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మహానాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క తరపున పేద ప్రజలకు ఒక 60 చీరలు పంచడం, ఒక మరి ఫ్రూట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఒకవేళ మేమందరూ కోరుకున్నా కోరుకోకపోయినా వాళ్ళ నానమ్మ గారు ఇందిరమ్మ వారసత్వ ప్రకారం కూడా ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అయి తీరుతారు. ఆయన పసితనంలోనే తండ్రిని కోల్పోయారు. పొలిటీషియన్ అన్నది అంత విషయం ఏమి తెలియకపోయినప్పటికీ కూడా మరి తండ్రి గారి యొక్క రాజకీయాన్ని, నానమ్మ గారి యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని మేమంతా కూడా బలంగా కోరుకుంటూ మరి మా పిసిసి నాయకురాలైన షర్మిల మేడం గారిని కూడా మేము కూడా సీఎం గా చూడాలని కోరుకుంటూ ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ మహానాయకులంతా కూడా వచ్చి అనేకమైన కార్యక్రమాలు మరి రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బాలు గారు కానీ, విజయ్ గారు కానీ తదితరులందరూ కూడా పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కూడా విజయవంతం చేస్తున్నాం. మరి ఇంకోసారి ఆయన బర్త్డేని మేము చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తూ మరి మా యొక్క దీవెనతో, పెద్దవాళ్ళ దీవెతో ఆయన దీర్ఘాయుష్ చేసుకొని ప్రధానమంత్రిగా మేము చూడాలని వన్స్ ఇంకోసారి ఆయనకి బర్త్డే విషయం చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్ గారు అడ్మినిస్ట్రేషన్ వారసత్వం కానీ, కుటుంబ పరంగా వచ్చిన వారసత్వం కానీ అర్హుడుగా ఉన్నా సరే, ప్రధానమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా పదవిని కోరుకోలేదు. దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని ఆయన నిరంతర పోరాట యోధుడిగా, శ్రామికుడిగా ఈ రోజుకి ఇంకా గత 15 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న ప్రజాయోధుడు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకం. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే అర్బన్ సిటీ ప్రెసిడెంట్ మురళీ గారి నాయకత్వంలో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు, కర్షకులు ఉన్న ఈ యొక్క మత్స్యకార కుటుంబాల దగ్గర, ఈ యొక్క మహిళల దగ్గర ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే కింద నుంచి ఉన్న వాళ్ళని చూసినప్పుడే వాళ్ళకి దేశంలో యొక్క విధానాలు తెలిస్తే రాహుల్ గాంధీ గారి యొక్క ప్రాధాన్యత, కాంగ్రెస్ కుటుంబ పాలన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ గారి యొక్క ప్రభావం ఉంటుంది. ఇందిరాగాంధీ గారి మనవడు వస్తున్నాడంటే దానికి ఎంతో శుభజోకం. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం, అలాగే విద్యార్థులు భవిష్యత్తు యువత కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని ఆదరించండి. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడానికి మీరు సిద్ధమై మీ ఓటు హక్కు కూడా వినియోగించుకొని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. మన భారతదేశానికి కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భాగ్యలక్ష్మి గారు, రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆల్రెడీ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదానికి, ముఖేష్ అంబానీకి దోచారు. ఈవేళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు అతను. నువ్వు రష్యా వాళ్ళ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే కొండ, లేదా నువ్వు ఈ రకంగా చేయండి అదే చేస్తాడు. ఆ రకంగా ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి మనకి బ్రిటిష్ వాళ్ళు బానిస సంఖ్యలు పోయినాయి, కానీ మళ్ళీ ఇంకో బానిస వచ్చి భారతదేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసేసే పరిస్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మన పక్క చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్, ఆఖరికి పాకిస్తాన్ వచ్చి ఇరాన్కి అమెరికా వారికి మధ్యవర్తిత్వం వహించాడు. అసలు కనీసం భారతదేశం ఊసేలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు మన ఈ నరేంద్ర మోడీ వల్ల, అమిత్ షా వల్ల కలుగుతున్నాయి. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే యువకులకి కానీ ఎవరికైనా ఈ దేశ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. మొన్ననే వీళ్ళందరూ కూడా చూసాం. మన ఏది కాకనే సిబిఐని, అలాగే సుప్రీంకోర్టు జడ్జిని, ఎలక్షన్ కమిషనర్ని అందరినీ కూడా ఈవేళ అమిత్ షా, నరేంద్ర మోడీ గుప్పుట్లో పెట్టుకుని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వినాశకుల నుంచి మనకు ముక్తి కలగాలంటే మనకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశంలో క్రిస్టియన్ మైనారిటీస్ని, అలాగే ముస్లిం మైనారిటీస్ని కూడా వాళ్ళ ఓట్లన్నీ తొలగించాలని ఎస్ఐఆర్ అని పెట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ అమిత్ షా, నరేంద్ర మోడీ ఒక డ్రామా కట్టి వాళ్ళ ఓట్లన్నీ తొలగించాలని చూస్తారు. వాళ్ళకి ఒకటే ఎయిము, ఈ భారతదేశాన్ని నుంచే ముస్లింస్ని అరబ్ కంట్రీస్కి పంపించాలి, క్రిస్టియన్స్ని యూరప్ కంట్రీస్కి పంపించాలి. ఎవరు ఉండకూడదు. ఇక్కడ హిందూ రాజ్యం, హిందూ సామ్రాజ్యమే ఉండాలి. మరి ఏదైతే మనుస్మృతి ఉన్నదో దాన్ని ఇక్కడ అమలు చేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చేసి అది హిందూ రాజ్యాంగం కింద మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలన్నీ కూడా పోయి హిందువులకి, ముస్లింస్కి, క్రిస్టియన్స్కి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ఏకైక మరి ఇక్కడ సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఎవరి సమస్యలు ఏంటి అన్ని తెలుసుకున్నాడు. ఆయన చాలా మెచ్యూర్డ్గా మాట్లాడి అందరి సమస్యల్లోనూ ఈ భారతదేశంలో అన్ని సమస్యల మీద కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక రాహుల్ గాంధీ. మరి అందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు దయించి నెక్స్ట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధాని చేయండి, అందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి కోరుతున్నాను.